మత్తు వల్లే రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయన్నారు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు. రాష్ట్రంలో డ్రగ్స్ ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. కాటేపల్లి చిన్నారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇటు జల వివాదాల్ని త్వరగా పరిష్కరించుకోవాలని సూచించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అంతర్రాష్ట్ర జల వనరుల సమస్యలపై అధికారులతో హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేశారు. మత్తు వల్లే రాష్ట్రంలో అనర్థాలు జరుగుతున్నాయన్నారు మంత్రి సీతక్క. రాష్ట్రంలో మత్తు పదార్థాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పారు. 6 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యంతో సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. డ్రగ్స్, గంజాయి అనే పదాలు రాష్ట్రంలో వినిపించకుండా చేస్తామని తెలిపారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుదామని చెప్పారు సీతక్క. ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీస్ అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్టు చేయడం జరిగింది. గంజాయి రహిత, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వము, సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. కాటేపల్లి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చేస్తామన్నారు. ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. చాలా బాధాకరమైన సంఘటన. వారి తల్లిదండ్రులు ఒకటే కోరటం జరిగింది, నిందితుడికి కఠినమైన శిక్ష పడాలని. ఈ విధమైన సంఘటన మరొక మారు జరగకూడదు. తిరిగి ఏ తల్లిదండ్రికి కూడా ఈ విధమైన బాధ ఉండకుండా చేయాలని వారి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నేరుగా డిక్లేర్ చేయడం జరిగింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి తొందరగా శిక్ష పడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. అంతరాష్ట్ర నీటి వనరుల సమస్యలపై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జలసౌతలో జరిగిన ఈ భేటీకి ఉన్నతాధికారులతో సహా నీటిపారుదల శాఖ కీలక అధికారులు హాజరయ్యారు. సుప్రీంకోర్టు ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉన్న అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. వీలైనంత త్వరగా ట్రిబ్యునల్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. కృష్ణా జిల్లాలో తెలంగాణ వాటా దక్కే వరకు పోరాడాలన్నారు మంత్రి ఉత్తమ్. కనగల్ మండలంలోని దర్వేషిపురం రేణుకా ఇల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనంగా ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా కళ్యాణ వేడుకలకు కోమటిరెడ్డి దంపతులు స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కన్నుల పండుగగా జరిగిన ఈ బ్రహ్మోత్సవాలకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కోమటిరెడ్డి దంపతులు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చిగురుమామిడి మండలంలో పర్యటించిన మంత్రి గ్రామ ప్రజలతో ముచ్చటించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. 10వ తరగతి ఫలితాల్లో బెస్ట్ రిజల్ట్ సాధించిన విద్యార్థిని పొన్నం ప్రభాకర్ అభినందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఆరోపించారు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తుందన్నారు. హైదరాబాద్ లకిడీ కపుల్లో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 90% పైగా మార్కులు సాధించిన 100 మంది 10th, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు 10,000 చొప్పున చెక్కులను పంపిణీ చేశారు స్పీకర్. ఈ రోజు తీసుకుంటున్న ₹1 కోటి ఆర్థిక సహాయము విద్యార్థులకు అందరినీ అభినందిస్తూ, మరి అదేవిధంగా వారి తల్లిదండ్రులను కూడా అభినందిస్తూ పిల్లలను మంచి చదువులు చదివిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా విద్యకు సంబంధించి, హెల్త్కు సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తున్నాం. బడ్జెట్లో పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరుపుతున్నాం. రాష్ట్ర ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దేశభక్తికి, త్యాగ నిరతికి బక్రీద్ అద్దం పడుతుందన్నారు. ప్రశాంత వాతావరణంలో ముస్లింలు పండుగ జరుపుకోవాలని కోరారు సీఎం.